సో ఒక టేబుల్ క్రియేట్ చేశారు. ఫస్ట్ SE11కి వెళ్ళి మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు. సో సమ్ ZTT4 అనే టేబుల్ క్రియేట్ చేశారు, రైట్? క్రియేట్ చేసేసిన తర్వాత మనం మనం క్రియేట్ చేసిన టేబుల్ ని చూద్దాము. మనం ఒక ZCust4 అనే ఒక టేబుల్ క్రియేట్ చేసాము, రైట్? సో దీని నేమ్ చేంజ్ చేయాలనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ చేసి వేరే టేబుల్లోకి నేమ్ చేంజ్ చేయొచ్చు. ఆర్ రీనేమ్ కి లేదు, ప్రోగ్రామ్ లో అయితే రీనేమ్ చేయొచ్చు. సో ఇక్కడ లేదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంకా కాపీ చేసుకోండి. సపోజ్ ఈ టేబుల్ ని ఇంకో టేబుల్లో కాపీ చేసుకోండి. సో మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకున్నారు? సపోజ్ ZCustomer10 అని ఇవ్వాలనుకున్నారు. సింపుల్ గా ఈ దీంట్లో కాపీ చేసుకొని మీకు కావాల్సిన నేమ్ ఇవ్వటమే, అంతే. కంటిన్యూ చేశారనుకోండి, మళ్ళీ ఇది ప్యాకేజ్ అడుగుద్ది. సో ప్యాకేజ్ ఇచ్చి సేవ్ చేసుకుంటారు, రైట్? సేవ్ ఇట్. సో మీకు ZCustomer4 లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ZCustomer10 లో ఉంటాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్టివేట్ అయ్యి ఉండదు. యాక్టివేట్ ఒకటి చేసుకోవాలి, యాక్టివేట్ చేయాలి, రైట్? అది సో యాక్టివ్. ఇప్పుడు మీకు అది రీనేమ్, ఒకసారి నేమ్ క్రియేట్ చేశాక రీనేమ్ చేయడానికి టేబుల్స్ లో అయితే లేదు, బట్ ప్రోగ్రామ్స్ లో అయితే రీనేమ్ చేయొచ్చు. ఒకసారి ఒక నేమ్ పెట్టాము, మళ్ళీ దాన్ని వేరే నేమ్ గా చేంజ్ చేయొచ్చు. టేబుల్స్ లో అయితే లేదు ఆప్షన్, రైట్? So today what we will do is like we will discuss the concept of custom T code. ఇప్పుడు ఒక టేబుల్స్ లో డేటాని క్రియేట్ చేసేది ఎవరంటే ఎండ్ యూజర్స్ అన్నమాట. బట్ ఎండ్ యూజర్స్ కి ఏంటి, నిన్న మనము టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ క్రియేట్ చేసాము, రైట్? బట్ టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ లో డేటా మెయింటైన్ చేయాలంటే SM30 అనే టీ కోడ్కి వెళ్ళాలి. బట్ ఎండ్ యూజర్స్ కి SM30 యాక్సెస్ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఒక కస్టమ్ టీ కోడ్ ని క్రియేట్ చేయాలి. సో end users will not have access to SM30. So we have to create a custom T code. So we have to create a custom T code. That is the purpose of creating the custom T code. So end users can maintain the table using the custom T code, right? So end users ki SM30 T code access ఉండదు కాబట్టి we have to create a custom T code. So with the help of the custom T code, the end users can maintain the table using the custom T code. So whenever we want to create a custom T code, we go to the T code is SE93. SE93 is the T code for creating the custom T code. So let's go to SE93 and let's try to create a custom T code for our table. So our table name is ZCustomer4, right? ZCustomer4 is our table. So let us go to SE93 and let us create some name as ZMango, for example. ZMango is our custom T code name. ఈ custom T code name create చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు ఏం నేమ్ ఇవ్వాలో, వాట్ ఈస్ ద నేమ్ దే వాంట్ టు హ్యావ్. ఆ నేమ్ వాళ్ళు ఏ నేమ్ చెప్తే ఆ నేమ్ తో మనము కస్టమ్ టీ కోడ్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ అవర్ కస్టమ్ టీ కోడ్ నేమ్ క్రియేట్. ఇక్కడ డిస్క్రిప్షన్ డీటెయిల్ గా అంటే నార్మల్ గా అక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేస్తారు కస్టమర్
కస్టమ్ డీకోడ్ ఇది అని చెప్పి ఇలాగా వాళ్ళు చెప్తారు మాకు ఈ నేమ్ కావాలి, కస్టమ్ టీ కోడ్ ఈ నేమ్ కావాలి అని చెప్తారు. ఓకే వాళ్ళు చెప్తారు, డీటెయిల్డ్ గా చెప్తారు. అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేయకపోయినా కానీ మనం అడగచ్చు ఏ ఏ ఏ నేమ్ కావాలి మీకు అని, రైట్? సో వాళ్ళు ఏ నేమ్ చెప్తే ఆ నేమ్ తో క్రియేట్ చేస్తాము. ఇది కస్టమ్ది కాబట్టి మనము Y తో కానీ Z తో కానీ స్టార్ట్ చేయాలి నేమ్, రైట్? సో దిస్ ఇస్ ద T code for table Z customer 4, and whenever we want to create the custom T code for tables, we should always select the last option, transaction with parameters అనే రేడియో బటన్ ని సెలెక్ట్ చేయాలి, రైట్? Whenever we are trying to create the custom T code for tables. So continue. సో ఇక్కడ ఏంటి, దిస్ ఇస్ ద కస్టమ్ టీ కోడ్, దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ కస్టమ్ టీ కోడ్. ఇక్కడ ఏమంటున్నాం మనము, అసలు టేబుల్ మెయింటైన్ చేయాలి అంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు గో టు SM30కే వెళ్ళాలి. SM30కి వెళ్ళి ఫస్ట్ స్క్రీన్ లో మనం మెయింటైన్ అనే బటన్ సెలెక్ట్ చేసాము. అప్పుడేంటి అది మనల్ని నెక్స్ట్ స్క్రీన్ కి తీసుకెళ్తుంది. ఆ నెక్స్ట్ స్క్రీన్ లో మనం టేబుల్ ని మెయింటైన్ చేస్తాం, రైట్? సో ఏంటి, SM30కి వెళ్ళమని చెప్తున్నాం. ఈ టీ కోడ్ ఇవ్వగానే, జడ్ మ్యాంగో అనే టీ కోడ్ ఇవ్వగానే గో టు దిస్ టీ కోడ్ SM30, ఈ టీ కోడ్కి వెళ్ళి బట్ స్కిప్ ఇనిషియల్ స్క్రీన్ ఆఫ్ దట్ SM30, రైట్? అంటే ఏంటి, డైరెక్ట్ గా సెకండ్ స్క్రీన్ లోకి తీసుకెళ్ళిపోమని చెప్తున్నాం, SM30లో సెకండ్ స్క్రీన్ లో. అండ్ అగైన్ ఇక్కడ ఏంటి, ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి, GUI ఫర్ HTML, GUI ఫర్ జావా అండ్ GUI ఫర్ విండోస్. ఆ టీ కోడ్ 3 చెక్ బాక్సులు సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ ఈ డ్రాప్ డౌన్కి వెళ్తే వ్యూ నేమ్ ఇస్ నథింగ్ బట్ అవర్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంటి, ZCust4, దట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్. సో వ్యూ నేమ్ ఇస్ నథింగ్ బట్ అవర్ టేబుల్ నేమ్. అండ్ దెన్ ఇక్కడ డ్రాప్ డౌన్కి వెళ్తే అప్డేట్ ఈక్వల్ టు, ఇక్కడ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ X అని ఇవ్వాలి. క్యాపిటల్ X అంటే ఏంటంటే ఎస్ అని అర్థం అనమాట. అబాప్ లో ఎప్పుడైనా కానీ క్యాపిటల్ X అని ఇచ్చామనుకోండి, దట్ మీన్స్ ఎస్ అనే మీనింగ్. అంటే ఏంటి, ఈ టేబుల్, ఈ కస్టమ్ టీ కోడ్ ఇచ్చిన ఈ టేబుల్ కి వెళ్ళి అప్డేట్ మోడ్. అప్డేట్ అంటే ఏంటి, అప్డేట్స్ ని అలౌ చేయాలి అని. అంటే అప్డేట్స్ అంటే ఏంటి, యాడ్ రికార్డ్స్, డిలీట్ రికార్డ్స్ అండ్ మోడిఫై రికార్డ్స్ ఏదైనా కానీ అలౌ చేయాలి అని, రైట్? సో let us select the save button. This is our package name, save it and continue, right? So we got the message, transaction code Z Mango is saved. So ikkade manam test cheyచ్చు, execute button undi. It is giving some information message. Okay, continue. So చూసారా, డైరెక్ట్ గా మనల్ని ఎండ్ యూజర్స్ ఏంటి, ఆ టీ కోడ్ ఇవ్వగానే వాళ్ళని డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొస్తుంది. సో ఇక్కడ వాళ్ళు దే కెన్ గో టు న్యూ ఎంట్రీస్ అండ్ దే కెన్ స్టార్ట్ మెయింటైనింగ్ ద టేబుల్, రైట్? సో దట్ ఈస్ అవర్ కంపెనీ కోడ్, సారీ కస్టమర్ నెంబర్, నేమ్ ఆఫ్ ద కస్టమర్, రైట్? సిటీ ఆఫ్ ద కస్టమర్, country key of the customer, and a new field, right? So ila they can give the data and save it and go back. So ila they can maintain the data using the custom T code annamata. Custom T code enduku create chestamu, end users ki SM30 ane T code access undadu kabatti, so we'll have to create a custom T code so end users can maintain the table using the custom T code, right? So this is how we will create the custom T codes and the purpose of creating the custom T code. So table lo em manamu discuss chesamu. First మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాము, SE21 లో ప్యాకేజ్ క్రియేట్ చేసాము. తర్వాత ఒక కస్టమ్ టేబుల్ ని క్రియేట్ చేసాము, SE11 లో ఒక కస్టమ్ టేబుల్ ని. తర్వాత దాంట్లో డేటా పెట్టడానికి, రైట్? SM37 ఫంక్షనల్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. మనం తర్వాత టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఒక ఫంక్షన్ గ్రూప్ కావాలి,
దాన్ని SE37 లో క్రియేట్ చేసాం ఫంక్షన్ గ్రూప్. తర్వాత మనం SE11కి వెళ్ళి ఫంక్షన్ గ్రూప్ ని టేబుల్ మెయింటెనెన్స్ చేసి టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ క్రియేట్ చేస్తాం. SE11కి వెళ్ళి టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ క్రియేట్ చేసాము. తర్వాత SM30కి వెళ్ళి SM30లో డేటా మెయింటైన్ చేసాము. బట్ ఎండ్ యూజర్స్ కి SM30 యాక్సెస్ ఉండదు కాబట్టి అగైన్ కస్టమ్ టీ కోడ్ చేస్తాం. SE93కి వెళ్ళి మనం కస్టమ్ టీ కోడ్ ని క్రియేట్ కస్టమ్ టీ కోడ్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ వెళ్ళబోయే ముందు అసలు టేబుల్ అంటే డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ టేబుల్ ఈస్ data can be stored. Table level లో data can be stored in a table. ప్రైమరీ కీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రైమరీ కీ ఎగ్జిస్ట్. ప్రైమరీ కీ అనేది కంపల్సరీగా ఉంటుంది టేబుల్లో. అండ్ దెన్ హైరార్కీ వైజ్ ఇట్స్ లైక్ పేరెంట్. హైరార్కీ వైజ్ ఇట్స్ లైక్ ఏ పేరెంట్. టేబుల్ ఏంటి? టేబుల్ డెఫినేషన్ ఏంటి? డేటా కెన్ బి స్టోర్. టేబుల్లో మనం డేటాని సేవ్ చేయొచ్చు. ప్రైమరీ కీ అనేది కంపల్సరీగా ఉండాలి. హైరార్కీ వైజ్ ఇట్స్ లైక్ పేరెంట్. హైరార్కీ వైజ్ లెవెల్లో చూస్తే పేరెంట్ లాగా అన్నమాట. అదే స్ట్రక్చర్ డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ data cannot be maintained. ఒక స్ట్రక్చర్ లో we cannot maintain the data. No primary key. ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ లేదండి. నో ప్రైమరీ కీ ఎగ్జిస్ట్. అసలు ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ లేదు ఒక స్ట్రక్చర్ లో. హైరార్కీ వైజ్ ఇట్స్ లైక్ చిల్డ్రన్. అంటే ఏంటి? కింద లెవెల్లో ఉంటాయి. హైరార్కీ వైజ్ స్ట్రక్చర్స్ ఆర్ ఎట్ ద లో లెవెల్, రైట్? సో స్ట్రక్చర్ లెవెల్లో డేటాని మనం సేవ్ చేయలేము. ప్రైమరీ కీ అనేది ఉండదు. హైరార్కీ వైజ్ ఇట్స్ లైక్ చిల్డ్రన్. అంటే కింద లెవెల్లో ఉంటాయి. అంటే ఏంటి? సపోజ్ లైక్ ఇది టేబుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్, ఇది టేబుల్ అనుకోండి. ఇది ఒక టేబుల్. ఈ టేబుల్లో మనము we can have or we can include as many structures as we want. మనం ఒక టేబుల్లో we can include structure 1, structure 2, అలా మనము ఎన్ని స్ట్రక్చర్స్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రైట్? సో టేబుల్ అనేది ఇట్స్ లైక్ ఏ పేరెంట్. టేబుల్ అనేది ఒక పేరెంట్, బట్ స్ట్రక్చర్స్ ఆర్ లైక్ చిల్డ్రన్, రైట్? సో హైరార్కీ వైజ్ ఏది పైన ఉంటుంది? టేబుల్ పైన ఉంటుంది. సో ఒక టేబుల్లో మనము వీ కెన్ ఇంక్లూడ్ యాజ్ మెనీ స్ట్రక్చర్స్ యాజ్ యూ వాంట్. కానీ స్ట్రక్చర్ లో మనం టేబుల్ ని పెట్టలేము, రైట్? సో యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ స్ట్రక్చర్, రైట్? సో స్ట్రక్చర్ లెవెల్లో డేటాని పెట్టలేము. ప్రైమరీ కీ అనేది ఉండదు. హైరార్కీ వైజ్ ఇట్స్ లైక్ చిల్డ్రన్. ఈ స్ట్రక్చర్ ని మనం టేబుల్లో ఇన్సర్ట్ చేశాక, ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు టేబుల్ లెవెల్లో ఆ స్ట్రక్చర్ లో ఉన్న ఫీల్డ్స్ కూడా మనం డేటా పెట్టచ్చు, రైట్? సో మళ్ళీ ఈ స్ట్రక్చర్స్ అనేసరికి వీ హ్యావ్ అగైన్ 2 different concepts. One is the append structure. Append structure అంటే ఏంటి? జనరల్ గా మనము స్టాండర్డ్ టేబుల్స్ లో we cannot change the standard table, right? But whenever we want to add additional fields in the standard table, then we use the append structures
Then we use the append structures to add new fields in the table. Whenever we want to add additional fields in the standard table, then we use the append structures to add the new fields. So, ఒక స్టాండర్డ్ టేబుల్లో మనము we cannot స్టాండర్డ్ టేబుల్ ని మనం ఏం చేంజ్ చేయలేము. బట్ స్టాండర్డ్ టేబుల్లో కొన్నిసార్లు కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసి ఆ అడిషనల్ ఫీల్డ్స్ లో దే వాంట్ టు స్టోర్ సమ్ అడిషనల్ డేటా. అలా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దెన్ వాట్ వీ కెన్ డూ ఇస్ లైక్ append structure అనే కాన్సెప్ట్ తో we can add new fields to already existing standard tables. So let us see how we can do that. మనము ఒక ఎగ్జాంపుల్ కి ఒక స్టాండర్డ్ టేబుల్ తీసుకుందాం. సో /n అనేస్తే ఈ కరెంట్ సెషన్ క్లోజ్ అయిపోతే ఇట్ విల్ టేక్ us టు ఇనిషియల్ New session. సో మనం ఒక స్టాండర్డ్ టేబుల్ ని తీసుకుందాం. సో TSPA is a standard table for organizational unit sales divisions. So ఇది ఒక స్టాండర్డ్ టేబుల్, right? And because it is a standard table, it is not starting with X or Z, Y or Z, right? Yes. So ఈ స్టాండర్డ్ టేబుల్ లో మనం విల్ ట్రై టు యాడ్ సమ్ న్యూ ఫీల్డ్స్. సో ఇక్కడ append structure. So select this append structure. You give some name to your append, right? So I will give as my append 2. So this is our append structure name. ZZ my append 2 is the name of our append structure. So this is my new append. Append Right. structure. సో ఇక్కడ ఏంటి, ఇది స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఆ స్ట్రక్చర్ ని ఒక స్టాండర్డ్ టేబుల్లో అపెండ్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు స్ట్రక్చర్ లెవెల్లో ఇదేంటి, ఇది కాంపోనెంట్ అంటారు. టేబుల్ లెవెల్లో దీన్ని ఏమంటారు, ఫీల్డ్ నేమ్ అంటారు. సో ఓన్లీ హెడ్డింగ్ డిఫరెన్స్ అనమాట. బట్ కాన్సెప్ట్ ఇస్ ద సేమ్. కాంపోనెంట్ నేమ్ అన్నా ఫీల్డ్ నేమ్ అన్నా సేమ్. స్ట్రక్చర్ లో బేసిక్ గా కాంపోనెంట్ నేమ్ అంటారు, అదే టేబుల్లో అయితే ఫీల్డ్ నేమ్ అంటారు. సో కాంపోనెంట్ నేమ్ అండ్ ఫీల్డ్ నేమ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, రైట్? ఓన్లీ హెడ్డింగ్స్ డిఫరెంట్. కాంపోనెంట్ టైప్ అన్నా Okay. డేటా ఎలిమెంట్ అన్నా సేమ్. Data. సో Okay. స్ట్రక్చర్ లోనేమో కాంపోనెంట్ టైప్ అంటారు, టేబుల్ లోనేమో డేటా ఎలిమెంట్ అంటారు. బట్ హెడ్డింగ్ ఒకటే డిఫరెంట్, బట్ కాన్సెప్ట్ ఇస్ సేమ్, రైట్? సో ఇక్కడ మనము వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళు స్టాండర్డ్ ఫీల్డ్ నేమ్ అండ్ స్టాండర్డ్ డేటా ఎలిమెంట్ తీసుకోమంటే అవే తీసుకుంటాం. లేదా కస్టమ్ ఫీల్డ్ నేమ్ అండ్ కస్టమ్ డేటా ఎలిమెంట్ తీసుకోండి అంటే కస్టమ్ ఫీల్డ్ నేమ్ కస్టమ్ డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ కి మనం ఒక కస్టమ్ ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేద్దాం. సో మై ఫీల్డ్ 5 ఇస్ ద నేమ్ ఆఫ్ అవర్ ఫీల్డ్, రైట్? సో దాని డేటా ఎలిమెంట్, కస్టమ్ డేటా ఎలిమెంట్ ఏమైంది, Z my field 5 is our custom data element name. Component type anna data element anna same, right? So I am trying to create the custom data element. So double click, type my field 5 is not available, create the type, yes, save it, yes, package, this is the package, save it and continue. So ఇక్కడ ఏంటి, మనం we are trying to create the custom data element. So continue. So this is our my new field and custom domain ని కూడా క్రియేట్ చేద్దాం. So custom domain, again custom domain is also Z my field 5, right? So try to double click, save it, package name, it is, we are trying to save our custom domain and continue. So create the domain, yes. So this is my new field. Okay. సో ఇక్కడ డేటా టైప్ కస్టమ్ వాటిని క్రియేట్ చేయాలన్నప్పుడు ఏం డేటా టైప్ తీసుకోవాలో చెప్తారు, ఎంత లెంత్ Character. తీసుకోవాలో కూడా చెప్తారు. వాట్ ఎవర్ డేటా టైప్ దే Sure. వాంట్ టు హ్యావ్, we can take that data type. Whatever the length they want to have, we can take that length. So ఇది న్యూ రివైజ్డ్ స్టేట్ లో ఉంది. సో let us try to activate, Active statement. and then again it is trying to ask the package name and save it.
సో కంటిన్యూ. సో మన కస్టమ్ డొమైన్ ఈస్ ఇన్ యాక్టివ్ స్టేట్. బ్యాక్ వెళ్తే మన కస్టమ్ డేటా ఎలిమెంట్ ఈస్ న్యూ స్టేట్. డేటా ఎలిమెంట్స్. సో యాక్టివేట్ చేద్దాం. కంటిన్యూ. బ్యాక్ వెళ్తే మన కస్టమ్ అపెండ్ స్ట్రక్చర్ ఈస్ ఇన్ ద న్యూ స్టేట్. ఇక్కడ కావాలంటే వాళ్ళు ఏదన్నా స్టాండర్డ్ ఫీల్డ్ నేమ్ అండ్ స్టాండర్డ్ డేటా ఎలిమెంట్ తీసుకోమన్నా తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ LIFNR అంటే వెండార్ నెంబర్. ఇట్స్ స్టాండర్డ్ డేటా ఎలిమెంట్ ఈజ్ ఆల్సో LIFNR. సో స్టాండర్డ్ డేటా ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఏంటి, మనము ఎంటర్ ప్రెస్ చేయగానే it will pop up the type of the data, length of the data, and short description of the data, right? So custom field names ఏంటి మనమే డిఫైన్ చేయాలండి. స్టాండర్డ్ ఇవి స్టాండర్డ్ డేటా ఎలిమెంట్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ బై SAP కాబట్టి అవి ఆటోమేటిక్ గా పాపప్ అవుతాయి. డేటా టైప్, లెంత్, షార్ట్ డిస్క్రిప్షన్, రైట్? సో లెట్ us try to select the activate button. ఇక్కడ ఏంటి, మనం 2 ఫీల్డ్స్ పెట్టాము. ఒకటి కస్టమ్ ఫీల్డ్ నేము, ఒకటేమో స్టాండర్డ్ ఫీల్డ్ నేము, 2 పెట్టాము మన అపెండ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇది యాక్టివేట్ చేస్తున్నాం మన అపెండ్ స్ట్రక్చర్. ఇది యాక్టివేట్ అయిపోగానే ఏమైంది, ఆ టేబుల్లో స్టాండర్డ్ టేబుల్లో ఈ 2 ఫీల్డ్స్ యాడ్ అవుతాయి. విల్ బి ఏబుల్ టు సీ దోస్ 2 ఫీల్డ్స్ ఇన్ ద స్టాండర్డ్ టేబుల్. ఏ ఫీల్డ్స్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నామో ఆ 2 ఫీల్డ్స్. సో వార్నింగ్స్ occur during activation. So warnings, I am not worried about the warnings. Okay. It is in active state. So let's go back. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి, రైట్? ఇది మన కొత్త అపెండ్. ఈ అపెండ్ లో మన ఫీల్డ్స్ ఈ 2 యాడ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈ టేబుల్లో టోటల్ 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కంటెంట్స్ బటన్కి వెళ్తే ఈ 2 ఫీల్డ్స్ మనం యాడ్ చేసాం. మై ఫీల్డ్ 5 అండ్ LIFNR ఇస్ వెండార్ నెంబర్. సో ఈ 2 ఫీల్డ్స్ మనం యాడ్ చేసాం కొత్తగా ఈ టేబుల్. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫీల్డ్స్ లో డేటా లేదు, ఎందుకంటే ఇప్పుడే మనం కొత్తగా యాడ్ చేసాం కాబట్టి, రైట్? సో ఈ ఫీల్డ్స్ లో డేటా ఎలా పెట్టాలి అనేది మనం నెక్స్ట్ టాపిక్స్ లో వి విల్ డిస్కస్. బట్ ఇలా ఎప్పుడన్నా స్టాండర్డ్ టేబుల్స్ కి కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే we use this concept called append structure, right? ఓకే. So append structure concept అర్థమైంది మీకు? ఎస్ మేడం. మేడం ఒకసారి అపెండ్ క్రియేట్ చేసినాం కదా, ఒకసారి ఏంటండి append? అదే క్రియేట్ చేస్తున్నాం కదా, అక్కడ టైప్స్ అడిగింది కదా అక్కడ, అంటే దీని అది ఇప్పుడు మనం అపెండ్ క్రియేట్ చేసినప్పుడు ఒక పాపప్ విండో వచ్చింది. పాపప్ విండో వచ్చి మీరు కస్టమ్ డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయాలా, కస్టమ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, ఇంకోటి ఏదో థర్డ్ ఆప్షన్ ఏదో ఉంది. సో అక్కడ మనము డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, రైట్? అందుకని మనము రేడియో బటన్ సెలెక్ట్ చేసాం. అది కాదు మేడం, అంటే ఇప్పుడు మనకి అపెండ్ అదే స్ట్రక్చర్ లో అపెండ్ స్ట్రక్చర్ చేసినప్పుడు ఇటువైపు ఏమో కాంపోనెంట్ మేడం, ఫీల్డ్ దగ్గర ఇక్కడ చూడండి ఫీల్డ్. ఎస్ మ్యామ్. ఈ సెంటర్ లో మెథడ్ ఉంది కదా, అది ఏంటి మేడం మనకంటే మనం ఏమన్నా సెలెక్ట్ చేయాలా మేడం? ఏం లేదు, అది ఆటోమేటిక్ గా టైప్. అంటే ఈ ఫీల్డ్ ఏమో టైప్, ఈ రిలేటెడ్ డేటా ఎలిమెంట్ అంటే ఏంటి, ఈ ఫీల్డ్ ఏమో ఈ డేటా ఎలిమెంట్ ని రిఫర్ చేస్తుంది అని, రైట్? ఇది ఆటోమేటిక్ గా అదే పాపప్ అయిపోద్ది, మనం ఏం చేయకర్లే. ఈ టైప్స్ అనేది ఆటోమేటిక్ గా పాపప్ అయ్యింది. ఓకే. అదే మనకి స్ట్రక్చర్ లో ప్రైమరీ. ఓకే మ్యామ్, ప్రైమరీ ఉండదు కదా? ఓకే. స్ట్రక్చర్ లో మనకి ప్రైమరీ కీ ఉండదు, టేబుల్లో అయితే కంపల్సరీగా ఉండాలి. మనము ప్రైమరీ కీ డిఫైన్ చేయకపోతే అది అడుగుద్ది, యూ డిడ్ డిఫైన్ ప్రైమరీ కీ, టేబుల్ షుడ్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ అని అడుగుద్ది. స్ట్రక్చర్ లో అసలు ప్రైమరీ కీ అనే కాన్సెప్టే లేదన్నమాట. సో ఇంకొక స్ట్రక్చర్ లోనే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇంక్లూడ్ స్ట్రక్చర్.
ఇదేమో అపెండ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అపెండ్ స్ట్రక్చర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంక్లూడ్ స్ట్రక్చర్. ఇంక్లూడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇంక్లూడ్ స్ట్రక్చర్. ఇంక్లూడ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే మనల్ని ఒక 3 కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేయమని. సో ఫస్ట్ కస్టమ్ టేబుల్ ఈజ్ ఆల్ అబౌట్ vendors, second custom table is all about companies, and third custom table is all about companies. Ivi 3 custom tables. So this is about the vendors, and this is about the company related information, and this is about the customers related information table. Customers. 3 custom tables. So let us assume that దీంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయని అజ్యూమ్ చేద్దామంటే LIFNR అంటే వెండార్ నెంబర్, అండ్ STRES is the street name of the vendor, ORT01 is the city of the vendor, land 1 is the country key of the vendor. అంటే వెండార్ అడ్రస్ డీటెయిల్స్, వెండార్ నెంబర్ అండ్ వెండార్ అడ్రస్ డీటెయిల్స్. అలాగే కంపెనీలో ఏంటి బుకర్స్ అనేది కంపెనీ కోడ్. అలాగే STRES is the బుకర్స్ అడ్రస్, కంపెనీ అడ్రస్ డీటెయిల్స్. STRES అంటే స్ట్రీట్ నేము, ORT01 అంటే సిటీ, ల్యాండ్ 1 అంటే కంట్రీ, అంటే కంపెనీ కోడ్ అండ్ కంపెనీ అడ్రస్ డీటెయిల్స్. అలాగే ఇక్కడ కస్టమర్, కున్నార్ ఇస్ కస్టమర్ నెంబర్, అగైన్ కంపెనీ అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్, రైట్? సో ORT01 అండ్ ల్యాండ్ 1 ఇస్ ద కంట్రీ. ఇక్కడ మనం ఇవి మనకి రిక్వైర్మెంట్ 3 టేబుల్స్ క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ చూస్తే మనకి కొన్ని కామన్ ఫీల్డ్స్ ఉన్నాయి. అన్ని టేబుల్స్ లో కొన్ని కామన్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటవి? అడ్రస్ రిలేటెడ్ ఫీల్డ్స్, STRES, స్ట్రీట్ నేమ్, సిటీ నేమ్ అండ్ కంట్రీ కీ. ఇవి కామన్ ఫీల్డ్స్ ఇన్ ఆల్ ద 3 డిఫరెంట్ టేబుల్స్. ఇప్పుడు మనం ఏంటి కామన్ గా ఉన్నాయి కాబట్టి ఈ కామన్ ఫీల్డ్స్ ని మనం ఒక స్ట్రక్చర్ గా క్రియేట్ చేసి వీ కెన్ క్రియేట్ ఎ స్ట్రక్చర్ విత్ ద కామన్ ఫీల్డ్స్, అండ్ ఆ స్ట్రక్చర్ ని ఈ 3 టేబుల్స్ లో మనం యాడ్ చేయొచ్చు, రైట్? ఎందుకంటే ఇవి రిపీట్ అవుతున్నాయి. ఇట్స్ లైక్ ఎ రీయూజబిలిటీ కాన్సెప్ట్, రీయూజబుల్, రైట్? సో అందుకని మనం ఏం చేస్తాము, ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఆ సేమ్ స్ట్రక్చర్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు, రైట్? వీ కెన్ ఇంక్లూడ్ ఇట్ హియర్ అండ్ వీ కెన్ ఇంక్లూడ్ ఇట్ హియర్ ఆల్సో. సేమ్ స్ట్రక్చర్ ని మనం రీయూజబిలిటీ కాన్సెప్ట్ అంటాం. ఎందుకంటే ఎలాగో తెలుసు మనకి స్ట్రక్చర్ లెవెల్లో ఏం డేటా పెట్టలేము. సో ఈ స్ట్రక్చర్ ని ఇక్కడ తెచ్చిపెట్టినప్పుడు ఏంటి, వెండర్ అడ్రస్ డీటెయిల్స్ సేవ్ చేస్తారు టేబుల్ లెవెల్లో. ఇదే స్ట్రక్చర్ ని ఇక్కడ పెట్టినప్పుడు ఏంటి, కంపెనీ అడ్రస్ డీటెయిల్స్ ని సేవ్ చేస్తారు, సేవ్ అయితే. అలాగే ఈ స్ట్రక్చర్ ని ఇక్కడ పెడితే కస్టమర్స్ అడ్రస్ డీటెయిల్స్ సేవ్ అవుతాయి టేబుల్ లెవెల్లో, రైట్? సో స్ట్రక్చర్ అంటే ఏంటి, ఒట్టి నేమ్సే అంతే, డేటా ఏమి ఉండదు, జస్ట్ ద నేమ్స్. సో ఇదేంటి, దిస్ కమ్స్ అండర్ ద రీయూజబిలిటీ కాన్సెప్ట్. వీఆర్ క్రియేటింగ్ వన్ స్ట్రక్చర్ అండ్ వీఆర్ trying to use it in many different tables. So that is the concept of reusability, right? So ఈ కాన్సెప్ట్ ఏమంటారు, ఇంక్లూడ్ స్ట్రక్చర్ అంట, రైట్? ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని ఎన్ని టేబుల్స్ లో కావాలంటే అన్ని టేబుల్స్ లో మనం వీ కెన్ ఇంక్లూడ్ దెమ్. So let us try to create one structure, and then let us try to create one custom table, and let us try to insert that structure in the custom table. So let me go back. ఒక వెండర్ రిలేటెడ్ కస్టమ్ టేబుల్ ని క్రియేట్ చేద్దాం. సో అవర్ టేబుల్ నేమ్ ఇస్ ZVendor4. సో దిస్ ఇస్ అవర్ టేబుల్ నేమ్, అండ్ లెట్ us try to create this table. In this table we are going to have some vendor details. In this table we are going to have the vendor details in this table. ఇక్కడ డెలివరీ క్లాస్ కి వెళ్ళేసరికి we will always select the first option, that is the application table. And ఇక్కడ వచ్చేసి we will always the display maintenance allowed, and we will save it. ఇది మన ప్యాకేజ్ నేమ్, this is our package name, and continue.
And then we should also maintain some technical settings. సో ఇక్కడ టెక్నికల్ సెట్టింగ్స్ లో ఏంటి, వాళ్ళు మాస్టర్ డేటాని మెయింటైన్ చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్, వాళ్ళు ట్రాన్స్పరెంట్ డేటాని మెయింటైన్ చేస్తామంటే సెకండ్ ఆప్షన్. సో వాళ్ళని అడిగి ఏ డేటా మెయింటైన్ చేస్తే ఆ ఆప్షన్. అండ్ దెన్ వీ విల్ ఆల్వేస్ ట్రై టు గివ్ ద సైజ్ 0 కేటగిరీ సైజ్ 0 అండ్ దెన్ సేవ్ చేస్తాం. సేవ్. లెట్స్ గో బ్యాక్ అండ్ ఫీల్డ్స్ కి వెళ్తాం. ఇక్కడ ఏంటి, LIFNR. LIFNR is vendor number. So అది మన primary key and it will not take initial values, and our data element is also LIFNR. Vendor related tables ఏంటి, LFA1, LFB1, LFC1 అలాంటివి vendor related tables అన్నమాట. Vendor related tables, standard tables ఏంటి, LFA1, LFB1, LFC1, ఇవన్నీ vendor related tables. All of these are the standard tables that are related to vendors. ఈ tables కి వెళ్తే మనకి vendor related fields అన్ని కనిపిస్తుంది. So LIFNR is vendor number, its related data element is also vendor. సో ఇప్పుడు మనము క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ని we didn't create the structure, right? Okay. సో ఫస్ట్ ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. మనం ఎప్పుడైనా స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలంటే ఈ థర్డ్ రేడియో బటన్ డేటా టైప్ అని సెలెక్ట్ చేయాలి. డేటా టైప్ అని సెలెక్ట్ చేసి హియర్ లెట్ us give our సో మన స్ట్రక్చర్ నేమ్ ఏంటి, ZADDR4. ఎందుకంటే మనకి దీంట్లో అడ్రస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఈ పాపప్ విండోలో మనం ఏంటి, వి వాంట్ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్. మన స్ట్రక్చర్ రేడియో బటన్ ని సెలెక్ట్ చేస్తాం, రైట్? సో దిస్ ఈస్ అవర్ అడ్రస్ డీటెయిల్స్. దీంట్లో మనకి అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, మనము స్టాండర్డ్ ఫీల్డ్ నేమ్స్ తీసుకుందాం. ఎందుకంటే ఇవే మన కామన్ ఫీల్డ్స్ ఇన్ ఆల్ ద 3 different, right? In all the 3 different tables, these are the common fields. So ఆ కామన్ గా ఉన్న ఫీల్డ్స్ దాని స్టాండర్డ్ డేటా ఎలిమెంట్స్ ని తీసుకుందాం, రైట్? సో దీస్ ఆర్ ద కామన్ ఫీల్డ్స్. STRAS is the street name, ORT01 is the city, land 1 is the country. So these are the common fields in all the 3 different tables. So it is in the new revised state. So let us try to activate our structure. So ఇది మన package name and continue. So continue. So warnings, no. So we are not worried about the warning. So మన structure name ఏంటి, ఇది ZADDR4 అనేది మన స్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని మనము ఇక్కడ ఎలా ఇంక్లూడ్ చేస్తామో చూద్దాం. ఎప్పుడైనా మనం ఒక స్ట్రక్చర్ ని ఇంక్లూడ్ చేయాలంటే డాట్ ఇంక్లూడ్ అని ఇవ్వాలి. ఇక్కడ ఫీల్డ్ నేమ్ కి డాట్ ఇంక్లూడ్ అని ఇచ్చి ఇక్కడ ఆ స్ట్రక్చర్ నేమ్ ఏదో అది ఇవ్వాలి, రైట్? మనం ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్ ని ఇంక్లూడ్ చేయాలంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్ కి ఏమో డాట్ ఇంక్లూడ్ అని ఇవ్వాలి, ఇక్కడేమో మన స్ట్రక్చర్ నేమ్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ స్ట్రక్చర్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి అంటే ఆ 3 ఫీల్డ్స్ ఆటోమేటిక్ గా ఈ టేబుల్లో యాడ్ అయిపోతాయి. సో మనం ఒకసారి యాక్టివేట్ చేద్దాం టేబుల్. సో వీఆర్ ట్రైంగ్ టు యాక్టివేట్ అవర్ టేబుల్ అండ్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద వార్నింగ్స్. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అవర్ టేబుల్ ఈస్ ఇన్ యాక్టివ్ స్టేట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ ఆల్ బటన్, ఈ ఎక్స్పాండ్ ఆల్ బటన్ కొడితే ఏంటి, ఆ స్ట్రక్చర్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కనిపిస్తుంది. సో STRAS is the street name, ORT01 is the city, land 1 is the country. ఇప్పుడు మనము కంటెంట్స్ ట్యాబ్ కి వెళ్ళామనుకోండి. సో ఇది మన వెండర్ నెంబర్ అండ్ దీస్ ఆర్ ద ఫీల్డ్స్ ఇన్ అవర్ స్ట్రక్చర్. స్ట్రీట్ నేమ్, సిటీ నేమ్, కంట్రీ, దీస్ ఆర్ ద ఫీల్డ్స్ ఇన్ అవర్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ ని మనము ఎన్ని టేబుల్స్ లో అయినా యాడ్ చేయొచ్చు. వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ company related table, we can add the structure in customers related table. ఎక్కడ మనకి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటో ఆ అన్ని టేబుల్స్ లో ఈ స్ట్రక్చర్ ని తీసుకెళ్లి మనము ఇన్సర్ట్ చేయొచ్చు.
సో అపెండ్ స్ట్రక్చర్ కి ఇన్సర్ట్ స్ట్రక్చర్ కి డిఫరెన్స్ ఏంటి? అపెండ్ స్ట్రక్చర్ ఏంటి? 1 to 1 అంటే ఒక స్టాండర్డ్ టేబుల్లోకి వెళ్ళి మనము ఒక స్ట్రక్చర్ ద్వారా మనము కావాల్సిన ఫీల్డ్స్ ని యాడ్ చేస్తున్నాము. కానీ ఇన్సర్ట్ స్ట్రక్చర్ లో కాన్సెప్ట్ ఏంటి? ఒక స్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేసి దాన్ని n నెంబర్ ఆఫ్ టేబుల్స్ లో మనము వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఇన్ n నెంబర్ ఆఫ్ టేబుల్స్, రైట్? మేడం ఓన్లీ కామన్ గా ఉన్నవి మాత్రమే తీసుకుంటాం కదా మనం ఓన్లీ ఇంక్లూడ్ స్ట్రక్చర్. వాటినే తీసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక 2 kinds ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రైట్? వాటిలో ఏంటి కామన్ Okay. ఫంక్షనాలిటీ ఉంది, ఒక 50% కామన్ ఫంక్షనాలిటీ ఉంది. అంటే ఏంటి, ఒక 50% డిక్లరేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో అప్పుడు నేను మా కొలీగ్ ఏం చేసామంటే ఒకే కామన్ గా ఉన్నాయన్నీ మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాము. సో ఆ స్ట్రక్చర్ ని మీరు వాడుకోవచ్చు, నేను వాడుకోవచ్చు అని ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేశాను. సో బోత్ ఆఫ్ us యూజ్డ్ ద సేమ్ స్ట్రక్చర్, ఎందుకంటే కామన్ ఫీల్డ్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి. ఓకే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అపెండ్ స్ట్రక్చర్ అండ్ ఇంక్లూడ్ స్ట్రక్చర్, రైట్? ఓకే. సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? నో మ్యామ్. So I will share the recording and please practice. Daily practice చేయండి. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఈజీగా ఉంటాయి. మన నెక్స్ట్ క్లాస్ నుండి we will start off with స్మాల్ ప్రోగ్రామ్స్. చిన్న ప్రోగ్రామ్స్ తో we will start our programs. ఓకే.